హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 710కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు మీ అందరికీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. రీసెంట్గా మనం వచ్చేసరికి ఫ్లిప్కార్ట్కి అగెనిస్ట్గా ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియోకి చాలా ఆదరణ అయితే లభించింది. ఆ తర్వాత మరికొంతమంది యూట్యూబర్స్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్కి వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ని అయితే చేశారు. ఎట్టకేలకి ఈరోజు ఫ్లిప్కార్ట్ అయితే దిగి వచ్చింది, నాకైతే కాల్ చేసిందనమాట. ఆ వీడియో రిలేటెడ్గా నాతో అయితే మాట్లాడింది. సో నాకు జరిగిన ఈ నష్టానికి గాను వాళ్ళైతే సారీ చెప్పారు. సో వీళ్ళు వచ్చేసరికి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా వేస్తామన్నారు ఇక్కడ ఎవరైతే డెలివరీస్ ఉందో దీనికి సంబంధించి. సో వీలైనంత వరకు చాలా వరకు మార్పులు తీసుకొస్తామన్నారు. నన్ను కూడా కొన్ని సలహాలు అడిగారు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి. సో నాకు వీలైనంత వరకు నేను చెప్పాను. సో ఏదైనప్పటికీ ఫ్లిప్కార్ట్ అయితే ఈ రోజున మనకి సారీ అయితే చెప్పిందనమాట. సో దీనికి రీజన్ ఎవరు తెలుసుగా, మీరే. సో మీరు మంచిగా ఆదరించారు ఆ వీడియోని, అందువల్ల వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ మనకి క్షమాపణలు అయితే కోరుకుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ ఈరోజు మన ఇండియాలో మొత్తం 4 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. రియల్మీ X3, రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్, మరొకసారికి రియల్మీ బడ్స్ క్యూ, సో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట, మరొకసారికి రియల్మీ బ్యాక్ ప్యాక్. సో ఈ 4 ప్రోడక్ట్లని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి వీటి స్పెసిఫికేషన్స్ అలాగే వీటి ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకుందాం. రియల్మీ X3 సూపర్ జూమ్ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు యూరోప్లో అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ మన ఇండియాలో అయితే ఇప్పుడు లాంచ్ చేశారు. సో మనకి X3 సూపర్ జూమ్ మొబైల్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. జస్ట్ మీకు ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఒక కెమెరా అలాగే ఫ్రంట్ ఒక కెమెరా, ఈ రెండే మనకి డిఫరెన్స్ ఉంటాయి. మిగిలిన స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే రెండు మనకి సేమ్ స్పెసిఫికేషన్స్తోనే వస్తాయి. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.6 ఇంచెస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో 120 హెర్ట్జ్ మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి ఫ్రంట్ పంచ్ హోల్స్ ఉంటాయి, రెండు డ్యూయల్ పంచ్ హోల్ అయితే ఉంటుంది. సో సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి ఇంకా వీటిలో స్టోరేజ్ చూసుకుంటే 128 అలాగే 256 GB రెండు స్టోరేజ్లో వస్తుంది. అలాగే 6 GB 8 GB అలాగే 12 GB ర్యామ్లో అయితే వస్తాయి. ఇక ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి వీళ్ళు ఇంతకుముందు రియల్మీ X2 ప్రోలో కూడా యూజ్ చేశారు, అదే ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటాయి రెండిట్లోనూ. రియల్మీ X3లో వచ్చేసరికి మనకి రేర్ సైడ్ మెయిన్ కెమెరా ఫర్ 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది టెలిఫోటో సెన్సార్ అనమాట. 2x ఆప్టికల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, వైడ్ యాంగిల్ సెన్సార్. 4 కెమెరా చూస్తే 2 మెగాపిక్సెల్ మేక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇక అదే కనుక మీరు రియల్మీ X2 సూపర్ జూమ్ లో చూసినట్టయితే మెయిన్ కెమెరా ఇందులో కూడా 64 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ డిజైన్ తో టెలిఫోటో సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్ కి 60x డిజిటల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోర్త్ కెమెరా చూస్తే ఇది కూడా 2 మెగాపిక్సెల్, ఇది మేక్రో సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి రెండిట్లోనే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది మనకి రియల్మీ X3లో. అదే సూపర్ జూమ్ మొబైల్లో చూస్తే మనకి మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇక రెండు మనకి Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తాయి. రెండిట్లోని బ్యాటరీ చూసుకుంటే 4200 mAh బ్యాటరీ ఉంటుంది, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి రెండు అయితే సపోర్ట్ చేస్తాయి. ఇవి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ కనుక చూస్తే రియల్మీ X3 6GB 128GB వేరియంట్ ప్రైస్ 24,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB వేరియంట్ 25,999 రూపాయలు పెట్టారు. సూపర్ జూమ్ మొబైల్ ప్రైస్ 8GB 128GB వేరియంట్ 27,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 32,999 రూపాయలు పెట్టారు. సో రెండింటిని మీకు వచ్చేసరికి జూన్ 30 అంటే ఈ నెల 30వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్లోను అలాగే realme.comలో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ప్రీ బుకింగ్ ఆర్డర్లు అనేవి మీకు 27వ తారీఖు నుంచి అయితే వీటికి స్టార్ట్ అవుతాయి. ఇక ఫ్లిప్కార్ట్లో మనకి HDFC కార్డు మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే స్పెసిఫికేషన్స్ పరంగా మనము ఆలోచించి, సో ప్రైజెస్ వచ్చేసరికి రియల్మీ ఈసారి మంచి ప్రైజెస్లోనే తీసుకొచ్చిందని చెప్పాలి. ఫస్ట్ నాకు ఇందులో వచ్చేసరికి ఒక చిన్న డిసప్పాయింట్ మిగిలిపోయింది. అదేంటంటే వీళ్ళు IPS LCD డిస్ప్లే యూజ్ చేశారు వీటికి. అదే అక్కడ సూపర్ AMOLED డిస్ప్లే యూజ్ చేస్తుంటే ఇంకా ఎక్సలెంట్ ఉండేది. 120 హెర్ట్జ్ మనకి ఎలాగో రీఫ్రెష్ రేట్ ఉంది, గేమింగ్ కూడా మనకి మొబైల్స్ అయితే చాలా చక్కగా సపోర్ట్ అయితే చేస్తాయి. రెండింటిలో మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. జస్ట్ మీకు కెమెరాలో ఏదైతే టెలిఫోటో సెన్సార్ ఉందో అక్కడ మీకు కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే సూపర్ జూమ్ మొబైల్ కొనకపోవడమే బెటర్, ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అక్కడ. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అందులో మీరు 8GB వేరియంట్ తీసుకోండి, 12GB 256GB దాకా వెళ్ళిపోతుంది, 33,000 రూపాయలు వెళ్ళిపోతుంది. సో అంత ప్రైస్ అయితే దానికి వేస్ట్ అని చెప్తాను. బట్ వచ్చేసరికి మీకు 8GB 128GB వేరియంట్, 6GB 128GB వేరియంట్లు ఇవైతే తీసుకోవచ్చు. 25,000 రూపాయల్లో మీకు మంచి గేమింగ్ మొబైల్, కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. సో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో డిస్ప్లేతో, సో అన్ని ఫీచర్స్ మీకు చక్కగా అయితే ఉన్నాయన్నమాట. సో 25,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే మాత్రం అక్కడ మీకు ఈ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది. బట్ వచ్చేసరికి మనకి సేల్లో దొరకాలి కదా, సేల్లో వీళ్ళు తీసుకొచ్చినా సరే దొరకవు. వీళ్ళు ఫ్లాష్ సేల్ అంటారు, అప్పుడప్పుడు తాండ్రి ఆవకాయ తాండ్రి పద్ది వెయిట్ చేసి మనకి ముసలింటికి వచ్చేయాలి. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా, నా జన్మ తరించింది.
చరితార్థమైంది. ఇదిగో ఇదిగో నీ సొమ్ము 32,000. ఈ చిరు కానుకను నీ హృదయ భండారంలో భద్రంగా దాచుకో. ఇక తర్వాత వచ్చేసరికి వీళ్ళు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ రియల్మీ బడ్స్ క్యూ అని చెప్పేసి వీళ్ళని అయితే తీసుకొచ్చారు. వచ్చేసరికి రీసెంట్గా మనకి రెడ్మీ బడ్స్ ఎస్ఓ ఏదో తీసుకొచ్చింది కదా, వాటికి పోటీగా ఇచ్చారు. వాటి ప్రైస్ 1800 పెట్టారు. వీటి ప్రైస్ వచ్చేసరికి రూపాయి తగ్గించి 2000 రూపాయలు పెట్టారు. అంటే 1999 రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టారు. ఈ వచ్చేసరికి మనకి బడ్స్ డిజైన్లో అయితే వస్తాయి. 20 hours మీకు ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. 10mm బేస్ బూస్ట్ డ్రైవర్ని అయితే యూజ్ చేశారంట. ఇది వచ్చేసరికి మనకి లో లేటెన్సీ వస్తుంది, అంటే మనకి గేమ్ మోడ్ కూడా ఇందులో అయితే ఉంటుంది. బ్లూటూత్ కూడా 5.0తో అయితే వీటిని తీసుకొచ్చారు. వీటిని అమెజాన్ ద్వారా realme.com ద్వారా వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు జూలై 1 తారీఖు నుంచి. ఇక మరొకటి వచ్చేసరికి బ్యాక్ ప్యాక్ అనమాట. సో ఇది వచ్చేసరికి 32 లీటర్స్ బ్యాక్ ప్యాక్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి 650 హై డెన్సిటీ ఆక్స్ఫోర్డ్ కాటన్ ని యూజ్ చేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. IPX4 వాటర్ రెసిస్టెంట్ తో ఈ మెటీరియల్ అయితే తయారైంది. ఇక యాంటీ థెఫ్ట్ బకిల్తో అయితే బ్యాగ్ వస్తుంది అంటున్నారు. అలాగే ఈ బ్యాగ్ లో వచ్చేసరికి మనకి ఇండిపెండెంట్ ల్యాప్టాప్ కాంపోనెంట్ కూడా ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 1499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. జూలై 1వ తారీఖు నుంచి ఈ బ్యాగ్ ని వీళ్ళు realme.com లో, ఫ్లిప్కార్ట్ లో, అలాగే అమెజాన్ లో సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇవి ఈ రియల్మీ మన ఇండియాలో లాంచ్ చేసిన ఈ 4 ప్రోడక్ట్స్. ఇక అలాగే Realme 2 Pro ఈ మొబైల్ వచ్చేసరికి Android 10 Realme UI తో రోల్ అవుట్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా Realme 2 Pro వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే 5G నెట్వర్క్ సంబంధించిన కాంట్రాక్ట్ అనేది సింగపూర్ నుంచి మిస్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ మామూలుగా మనకి ఏవైతే 5G సెక్టారింగ్ ఉంటుందో మొత్తం అంతా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ నోకియా, ఎరిక్సన్, అలాగే హువావే అయితే అందిస్తూ ఉంటుంది 5Gకి సంబంధించి. సో ఇప్పుడు సింగపూర్లో వచ్చేసరికి వీళ్ళు నోకియా అండ్ ఎరిక్సన్కి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి హువావే అనుకున్నారు, బట్ వచ్చేసరికి ఇప్పుడు యుఎస్తో ఈ చైనాకి జరుగుతున్న ఏవైతే ఈ వార్ ఉందో, ట్రేడ్ వారు, ఇందులో వచ్చేసరికి హువావే వచ్చేసరికి వాళ్ళ డేటాని, యుఎస్ డేటాని చైనాకి సారవేస్తుందని చెప్పేసి యుఎస్ ఈ హువావేని వచ్చేసరికి అన్ని కంట్రీస్లోనూ బ్యాన్ అయితే చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు సింగపూర్ ఏం చేసిందంటే హువావేని పక్కన పెట్టేసి, అంటే ఆటలో అట్టుపండిలాగా హువావే అయితే ఉంటుంది, బట్ ఒకసారికి ఆటలో అట్టుపండిలాగా వాటిని పక్కన పెట్టేసి సో నోకియా అండ్ ఎరిక్సన్కి ఆ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మనకి 5G సెక్టార్కి సంబంధించిన కాంట్రాక్ట్ ని. మళ్ళీ ఏం చేశారు? నన్ను ఉద్యోగంలో తీసాడు. నిన్ను తీసేశారా? అవును, కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. రాత్రి అనక పగలనక ఆఫీస్ లో టేబుల్ లాగా 24 గంటలు అక్కడే ఉండి పనిచేసినందుకు ఫైనల్ గా నాకు ఇచ్చిన గౌరవం ఇది. వద్దు పిన్ని, ఇంకా అనవసరం. సో తర్వాత చూసుకుంటే మనకి షౌమీ నుండి Redmi 9A ఇండియాలో అయితే ఈ మొబైల్ తీసుకొస్తారనుకోండి. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చరికి 3C సర్టిఫికేషన్లో స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది, అంటే స్టాండర్డ్ ఛార్జింగ్తోనే రాబోతుంటుంది. ఇందులో వీళ్ళు ప్రాసెస్ చూసుకుంటే MediaTek Helio G25 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. G25 ఈ ప్రాసెసర్ ఇప్పటి వరకు మనకి ఏ మొబైల్లో రాలేదు. రీసెంట్గా మనం అనుకున్నాం కదా Realme C11లో వచ్చరికి G35 ప్రాసెసర్ యూజ్ చేస్తుందని, దానికన్నా డౌన్ గ్రేడ్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఈ మధ్య చూసుకుంటే Realme అండ్ Redmi వచ్చేసరికి మన ఇండియాలో ప్రైజెస్ని పెంచిన సంగతి తెలుసు కదా. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదని వీళ్ళు ఇండియాలో తీసుకొచ్చిన 8,000 రూపాయల వరకు అయితే పెట్టే అవకాశం కనిపిస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన Samsung నుంచి Samsung Galaxy M51 ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు అతి త్వరలో తీసుకొస్తారని ఇప్పుడు వరకు మనం వెయిట్ చేసిన సంగతి తెలిసిందే. బట్ వచ్చేసరికి ఇప్పుడు వీటి ప్రొడక్షన్ అనేది లేట్ అవడం వల్ల దీన్ని ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి లాంచింగ్ ఇంకా డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు వచ్చరికి సెప్టెంబర్లో ఈ మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనకి యాక్చువల్గా వీళ్ళు M41ని తీసుకురావాలనుకున్నారు, బట్ ఒకసారికి లేట్ అవడం వల్ల సో M41 అయితే వీళ్ళు స్కిప్ చేసేసారు. ఆ ప్లేస్లో M51 అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే ఇది కూడా మనకి డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే Samsung Galaxy Z Flipలో 5G వేరియంట్ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి తెలుసుగా ఇది వచ్చరికి ఇప్పుడు మనకి టీనాలో అయితే స్పాట్ అయింది. ఇక్కడ ఈ మొబైల్ సంబంధించి స్పెసిఫికేషన్స్ కూడా అయితే రివీల్ అయినాయి అనమాట. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన Z Flip లాగే ఈ మొబైల్ కూడా ఉంటుంది, బట్ ఇందులో వచ్చరికి మనకి ప్రాసెసర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 865 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే రేర్ సైడ్ కెమెరా గతంలో వీళ్ళు 12 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ తెచ్చారు కదా, ఈసారి మాత్రం వీళ్ళు ఒకటి 10 మెగాపిక్సెల్ ఇంకో 12 మెగాపిక్సెల్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి వీళ్ళు ఈసారి 12 మెగాపిక్సెల్ అయితే తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Z Flipలో వీళ్ళు 10 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. ఇక అలాగే మనకి Samsung Galaxy Fold 2 ఈ మొబైల్ కూడా వీళ్ళు ఆగస్ట్ 5వ తారీఖున లాంచ్ చేయొచ్చు అని చెప్పి మనకి గతంలో చాలాసార్లు రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి ఐస్ యూనివర్స్ ఒక ఇమేజ్ని అయితే పోస్ట్ చేశాడు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ మొబైల్ మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో రాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఎలాగ ఉంటుంది అంటే మనకి ఫోల్డ్ చేశాక ఎలా ఉంటుందని దాని మీద మనకి గతంలో చాలా ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన మనకి లీక్స్ ప్రకారం కనుక చూసుకుంటే ఈసారి ఫ్రంట్ సైడ్ వీళ్ళు నోటిఫికేషన్ బార్ టైప్ డిస్ప్లేని అయితే తీసుకురావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉండొచ్చు. తర్వాత చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ టోన్ ఫ్రీ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని అనౌన్స్ చేసింది అనమాట. వీటిలో వచ్చేసరికి వీళ్ళు మెరిడియాన్
ఆడియో టెక్నాలజీని యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ ఛార్జింగ్ కేస్తో అయితే ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే రాబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉందన్నమాట. సెల్ఫ్ క్లీనింగ్ ఛార్జింగ్ కేస్ అంటే మీకు ఏదైతే ఛార్జింగ్ కేసు ఉందో ఛార్జింగ్ కేసులో సరికి వీళ్ళు నానో వియూ లైట్స్ని అయితే అమరుస్తారు. ఈ వియూ లైట్స్ ఏం చేస్తాయంటే మనకి బ్యాక్టీరియా ఏవైతే ఉంటుందో సో వీటిని వచ్చేసరికి కిల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ టెక్నాలజీ అనేది ఇప్పుడు వీళ్ళు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేసులో అయితే యూజ్ చేశారు. మంచి ఐడియా అని చెప్పొచ్చు అనమాట. ఇకపై నుంచి రాబోతున్న ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో చాలామంది ఈ రకంగా యూవీ లైట్ను ఇచ్చారనుకోండి సో మనకి ఏమైనా బ్యాక్టీరియా బడ్స్లో ఉంటే అవి క్లీన్ అయితే అవుతాయి. ఇక ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఎల్జీ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ యూఎస్ అండ్ యూరోప్లో అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ప్రైస్ ఎంత అనేది అయితే ఇంకా రివీల్ కాలేదు. సో తర్వాత చూసుకుంటే మనకి చైనా వస్తువులను బ్యాన్ చేయాలి అంటే బాయ్కాట్ చేయాలి ఇండియా నుంచి అని చాలామంది ఇండియన్స్ అయితే ఉన్న సంగతి మనకి తెలిసిందే కదా. సో ఈ గొడవల మధ్యలో వచ్చేసరికి యూఎస్కి చెందిన కొన్ని 3 కంపెనీలు సఫర్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అందులో ఒకటి వచ్చేసరికి యాపిల్, ఇంకోటి వచ్చేసరికి సిస్కో, మరొకటి వచ్చేసరికి డెల్ అనమాట. సో ఈ 3 కంపెనీలకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ కావచ్చు అంటే ఏవైతే డివైసెస్ ఉంటాయో వీటిని వచ్చేసరికి వీళ్ళు చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తుంటారు చాలా వరకు. అక్కడ నుంచి మనకి ఇండియాలో షిప్పింగ్ ద్వారా లేకపోతే మనకి ట్రూ ఫ్లైట్ ద్వారా అయితే రావాలి కదా. సో వీటిని వచ్చేసరికి ఎవరైతే కస్టమ్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళు వచ్చేసరికి బార్డర్లోనే ఆపేసినట్టుగా అయితే వీళ్ళు కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు వరకు గవర్నమెంట్ వచ్చేసరికి వీటిని ఆపేయాలి, వీటిని అడ్డుకోవాలి, వీటిని పూర్తిగా ఇక్కడ ఇండియాకి అయితే బహిష్కరించు అని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్గా అయితే ఏమీ అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఎవరికాలు ఇండివిజువల్గా వచ్చేసరికి వాళ్ళు వీటిని అయితే అడ్డుకోవాలని అయితే చూస్తున్నారు. సో అందువల్ల మమ్మల్ని అయితే ఇలా అడ్డుకున్నారని చెప్పి వీళ్ళైతే బాధపడుతున్నారు అనమాట. మేము చైనీస్ బ్రాండ్స్ అయితే కాదు బట్ వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారన్నట్టుగా వీళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ మనకి అక్కడ నుంచి వస్తున్న ఐటమ్స్ ఆపేసినంత మాత్రాన ఏది ఆగిపోదు. సో అక్కడ ఆపేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఇండియాలో రన్ అవుతున్న మొబైల్స్ ఏమైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ పెరుగుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాంగా సో ప్రైజెస్ పెరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి మనకి షార్టేజ్ పెరిగే కొద్దీ. సో అలా ప్రైజెస్ పెరిగిపోతుంటాయి. సో దీన్ని ఆసరాగా తీసుకొని ఇండియాకి సంబంధించిన కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే వాళ్ళంటూ సొంత ప్రోడక్ట్లు తీసుకురావడం, ఎక్కువ ప్రైజుల్లో అమ్మేయాలని చూడడం, సో ఇలాంటివి అయితే చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వాటిని అక్కడ ఆపేయడం వల్ల ఇక్కడ ఎక్కువగా లాభం పొందేది మైక్రోమాక్స్, తర్వాత లావా, ఇంటెక్స్, ఇంకా ఏవైతే ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయో ఇవన్నీ అయితే లాభం పొందుతాయి. కానీ వీళ్ళు కూడా చేసేది ఏంటంటే చైనా నుంచే వీళ్ళైనా సరే స్పేస్ తెప్పించుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. బట్ వచ్చేసరికి వీళ్ళు ఇండియన్ బ్రాండ్స్ కాబట్టి జనాలు ఏం చేస్తారు అట్లా కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే అవి అంత క్వాలిటీ ఉండవు, అలాగే వచ్చే ప్రైజెస్ కూడా ఎక్కువ కమ్మేస్తారు ఇండియన్ బ్రాండ్స్ అని చెప్పి మన చేత అయితే కొనిపించేస్తారు. సో బీ కేర్ఫుల్. ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి ఇస్రో వచ్చేసరికి ఈ లాక్డౌన్ వల్ల వీళ్ళు లాంచ్ చేయాలనుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఆగిపోయినట్టుగా ఇస్రో అయితే చెప్తుంది. అందులో వచ్చేసరికి గగనయాన్ అలాగే వచ్చేసరికి చంద్రయాన్ ఈ 2 ఉన్నాయి. ఈ కాకుండా వీళ్ళు ఇంకో 10 లాంచెస్ని అయితే వీళ్ళు ప్లాన్ చేశారంట. బట్ ఇవన్నీ వచ్చేసరికి లాక్డౌన్ వల్ల ఆగిపోయినట్టుగా ఇస్రో అయితే చెప్తుంది. ఆఫ్టర్ లాక్డౌన్ మనం ఇవన్నిటిని అయితే చూడొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.